రైట్, బ్యాక్ టు ఎజెండా. మోహన్ రెడ్డి గారు, సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అక్కడ ఒక పార్టీ అవసరం ఉంది, ఆ పార్టీ వచ్చింది, ప్రభంజనం సృష్టించింది, ఆ పరిణామాలు చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ పరిణామాలు, తెలంగాణ రావటం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ప్రాధాన్యత లేకపోవటం, అటు వైఎస్ఆర్సీపీకి ప్రాధాన్యత దక్కటం, జగన్ రెడ్డి పాదయాత్రలు కావచ్చు, ఆయన పోరాటం కావచ్చు, ఆ రెండు పార్టీలు కూడా ఆ విధంగా వచ్చాయి అనుకుందాం. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చింది, ఆ పార్టీ కూడా అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకసారి చూస్తే కులాల చుట్టూ రాజకీయం నడుస్తుంది, ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధాని అంటే ఈ రోజుకి ఒక క్లారిటీ లేకుండా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కొత్తగా జంజీ తరం ఎక్కువ అవుతుంది. అందులోనూ సినిమాల్లో అందరూ చెప్తున్నట్టుగా ఎన్టీఆర్ చాలా టాప్లో ఉన్నారు. ఒకసారి అటువైపు చూద్దాము అని చెప్పి యువత భావిస్తే ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే ఎన్టీఆర్ కూడా ఒక ప్రపంచం సృష్టించే అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుండి ఏ విధంగా వచ్చినారనేది జంజీలో బ్రహ్మాండంగా పోయింటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చూసినా ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత కష్టమైనా సరే, ఎంత బరువైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలేంది, ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఏంది, ఆయనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష అధికార పక్షాలు అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ ఇబ్బందుల నుండి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిలదొక్కున్నాడు అనేది రాష్ట్ర ప్రజలతో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్టు జంజీకి మొత్తం అందరికీ కూడా ఎక్కిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఎలాంటి లోటు ఉండదు, దీంట్లో సమస్య లేదు. ఇంకా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేటప్పటికి మా రామకృష్ణ గారు ఏమంటున్నారంటే ఆ కుటుంబం అంతా ఒకటే, వాళ్ళందరూ కలిసి ఉంటారు, వాళ్ళు ఇబ్బంది లేదు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఉంటే మంచిదే, సంతోషం కాదని నేను అన్ను. కానీ హరికృష్ణ గారిని ఎప్పుడు 1995 నుండి ఆయన ఏ విధంగా వాడుకున్న తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఇబ్బంది పెట్టిన తర్వాత ఏ విధంగా ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన రాజ్యసభ మళ్ళీ కూడా చేసినారు. ఆయన మంత్రి కాకమునిపే ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి ఎగరగొట్టినారు. ఆ తర్వాత ఆయన ఏ విధంగా రామారావు ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు మరి మన ఇంట్లో కూడా చూస్తారు కదా, షర్మిల ఏ విధంగా బయటికి పోయింది, షర్మిల ఏ విధంగా పార్టీ పెట్టింది, షర్మిల ఏ విధంగా కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పిందని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా అదే మాట మాట్లాడతారు. రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఒక చిన్న సబ్మిషన్. మోహన్ రెడ్డి గారు మీకే సమయం ఇస్తా. రామకృష్ణ గారు ఈ విషయాలు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు, అర్హత రెండూ లేదు. చాలా స్పష్టంగా, ఇంకా నేను అది మాట్లాడదలుచుకోలేదు, దిగజారి తల్లిని చెల్లిని అవమానించి బయటికి పంపించిన పరిస్థితుల్ని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా చూశారు. సో మిమ్మల్ని కూడా వాళ్ళు అంటారు కదా, వెన్నుపోటు పొడిచి మీరు పార్టీని గుంజుకున్నారని. సార్ నాతో మాట్లాడలేదు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు రామకృష్ణ గారు నేను మాట్లాడద్దని చెప్పను కానీ మాట్లాడుకోండి, తప్పేంలే. ఇప్పుడు తల్లిని చెల్లిని దొబ్బాల్సిన అవసరం లేదు. ఆ చెల్లి అనే అమ్మ ప్రత్యేకంగా పార్టీ తెలంగాణలో అక్కడ అక్కడ మనుగడ సాధించలేని సందర్భంలో అక్కడ సక్సెస్ కాలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంపించి అక్కడ సుజనా చౌదరి ఈయన మన సీఎం రమేష్ గారి ఫ్లైట్ లో స్పెషల్ గా దగ్గరుండి బీటెక్ రవి గారు వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి పంపించి అక్కడ కాంగ్రెస్ లో చేర్పించి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించి వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరూ వచ్చినారు. కాబట్టి కూతురు సపరేట్ గా పార్టీ పెట్టుకున్నదనే ఆలోచనలో భాగంగా కూతురికి ఎంట విజయమ్మ గారు పోతున్నారు. కాబట్టి అమ్మ అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు వద్దులేమ్మా, మీరు సపోర్ట్ చేయండి చెల్లెలకి అని చెప్పి అక్కడ పంపించిన తర్వాత అక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత ఒకరికి సరే ఆస్తులు పంచాయతీలు అన్ని జరిగిండొచ్చు, అంత నాలుగింతలు ఇక్కడ ఎన్టీఆర్ కుటుంబంలో జరిగినాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలా. అట్లాని కాదు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా వీళ్ళ ఎమ్మెల్యేలతో తిట్టించినారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన సినిమాలు ఎట్లా ఆడకుండా చేసినారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరన్నా ఒకవేళ ఆయన మొత్తం సినిమాలే ఆడకుండా చేశారా, ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అనేక రకాలుగా ఆయన దూరం పెట్టాలని చూస్తే స్వయంగా 1995లో వీళ్ళు రామారావు గారిని రామకృష్ణ సమయం ఇస్తా. తల కిందులు పడినా నారావారి
మీరు తల వైఎస్ఆర్ కిందులు పన్నా కాంగ్రెస్ నారావారిని పార్టీగా నందమూరి నారా వారు ముందుకు కుటుంబం రాణించే గురించి పరిస్థితే తెలుగుదేశం ఉండదనేది పార్టీ జూనియర్ మాట్లాడే ఎన్టీఆర్ గారు వచ్చిన అర్హతే తర్వాత లేదండి మీకు. తెలుస్తుంది. నైతిక హక్కే వీళ్ళు లేదు. ఎటువంటి మీ పరిస్థితుల్లో పరిస్థితులు ఏంటి? ఎటువంటి మీ పరిస్థితుల్లో స్థితిగతులు వీళ్ళను ఏంటి? రాజకీయంగా మీ కుటుంబ ఎదిగే పరిస్థితులు పరిస్థితే ఏంటి? ఉండదు. మీ జూనియర్ ఆరోపణలు ఎన్టీఆర్ ఏంటి? మీ వచ్చే జూనియర్ ప్రత్యారోపణలు ఎన్టీఆర్ ఏంటి? ఆయనకు మీ పడ్డ కుటుంబంలో కష్టాలు, ఆయన పడ్డ నష్టాలు, అసలు వాళ్ళ కనీస తాతకు గౌరవం పెట్టిన ఇబ్బందులు, లేకుండా, వాళ్ళ తాతకు అన్నం కనీసం పెట్టకుండా చేసిన గౌరవం సందర్భము, లేకుండా వాళ్ళ తాత పైన చెప్పులు ఇచ్చిన రైట్, సందర్భము, రైట్ వాళ్ళ మొత్తం తాత మొత్తం పార్టీ ఏంటి సందర్భము, మొత్తంగా జూనియర్ వాళ్ళ ఎన్టీఆర్ కు తాత జూనియర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ రాకను సందర్భము, జూనియర్ ఎన్టీఆర్ రాకను వైఎస్ఆర్సీపీ వాళ్ళ తాతను వైఎస్ఆర్సీపీ నడిపేదారులు సమర్థిస్తుందా? కొట్టించిన వైఎస్ఆర్సీపీ సందర్భం, స్వాగతిస్తుందా? అవన్నీ నందమూరి వారసుడుగా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఉంటుంది. ఆ. నందమూరి వారసుడుగా అతను ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా అమలులోకి చేస్తాడు. నందమూరి Yeah, వారసుడుగా ఎన్టీఆర్ కు జరిగినటువంటి అవమానాలు, జూనియర్ ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ కు జరిగిన మీ questions కి answer తీసుకుంటా. మీ questions కి answer తీసుకుంటా. ఫేసులు కూడా చూడటం లేదు. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది. మోహన్ రెడ్డి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. రామకృష్ణ గారు మొత్తంగా మీరు ఎన్టీఆర్ ను దూరం చేయటం వల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఈ ఆలోచన చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కు ఎక్కడా కూడా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి వారసులను, నందమూరి కుటుంబాన్ని పావుగా వాడుకుంటూ చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతున్నారనేది వాళ్ళ విమర్శ. మీరు టెక్నికల్ పాయింట్ ఏనండి, జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ రంగంలో ఉన్నారు, అవునా అండి? చాలా స్పష్టంగా ఒక టెక్నికల్ సైకలాజికల్. అవునండి, 2009 ఎలక్షన్ కూడా పిలుచుకున్నారండి. 2009 ఎన్నికలప్పుడు పిలుచుకున్నారు. అది